सुभद्राणी समेत श्री अभयादेव स्वामी श्री अनिवेलोका भक्ता समेत सिद्धगंगा वेंकटेश्वर स्वामी श्री लक्ष्मी नरसिंह श्रीमान शिवः गोत्रोभवस्य गौतमस्य गोत्रोभवस्य असैमानस्य राजाधिनाथावधेयस्य धर्मति समेतस्य गौतमस्य गोत्रोभवस्य लक्ष्मीनाथावधेयस्य स्नेहितनावधेयस्य ब्रह्मविधानावधेयस्य सकलंभस्य नमस्कार తీసుకొని నేను చెప్పే మంత్రాలు చెప్పండి అస్మాక్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి उच्यर्थम समृद्धि फल सिद्ध्यर्थम मम गृहे समस्त अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम निरंतर भक्ति प्राचुर्यता योग्यता फल तुलोम वार्षिकोत्सव अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम वार्षिकोत्सव समयेषु मम संकल्पित प्रकारेण श्री लक्ष्मी सुदर्शन हवन आरंभ शुभ समयेषु गणेशादि अष्टदिक्पालक देवता सहित श्री आदित्यादि नवग्रह देवता श्री अक्षరం గాని ఓంకారం గాని ఏ పక్షంలో గోత్రంగా నిలుపుతూ ఉండాలి ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नः विष्णुः प्रचोदयात् ओम गणानान्द्राय गणपतिं नमामहे कविं कवीन त्वमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणाभं मनस्वत आनश्वन्भन्नोदभस्य दशारणं साक्षि मनसिद्धिविनायक स्वामी देवता आवाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव श्री मनसिद्धिविनायक स्वामिने नमो नमः त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्ध्वारुकमे बन्धनाद्यक्षमदादं मृत्युंजयमालायं स्थापयामि पूजयामि स्थिरो भव वरदो भव सुखो भव शुभसन्नो भव स्थिर आसनं कुरु ओम आसत्येन कांचोस्वधामिनन्य प्राकार मात्रां द्रवन्ति दुर्गां कर्पयन्ति अद्मे स्मरां वेङ्कटनी वृष्टिं सुवर्णां युवाणि सूर्याभिरण्मये लक्ष्मणेभ्यो सकलदेवताभ्यो भूदेवताभ्यो देवताभ्यो आदरताभ्यो अनामकर्मुणः श्री महाकाली महालक्ष्मी महासरस्वती श्री पंचमसंदेवी श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु सप्तदशीरस्तु समस्त सम्मङ्गलानि भवन्तु भवन्तु श्री पंचमसंदेवी देवताय नमः आनन्दकर्पूरदिव्य नीराजनं दर्शयामि उच्चश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु सप्तदशीरस्तु समस्त सम्मङ्गलानि भवन्तु भवन्तु ओम अग्निवशिष्ठो आदित्याय देवो भव विष्णुः श्रीमान् भव ब्रह्म आयुर्भव आयुरायुर्भव धान्यं धनं वशं
మరి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు ఈ సన్నిధిలో చింతనపేట కొబ్బరితోట వెంకటేశ్వర అమ్మవారి సన్నిధిలో ఘనంగా నిర్వహిస్తాం. మరి ఈరోజు 3వ రోజు ఈ సంవత్సరం వేడుకల్లో భాగంగా మరి ముఖ్య అతిథిగా మాకు ఎంతో ఆత్మీయ శ్రీ ఈ నాని గారు రావడం మాకు ఎంతో ఆనందించదగ్గ విషయంగా తెలియజేస్తూ మరి ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ సుదర్శన హోమాన్ని మరి వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి రేపు వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం వారి దేవస్థానం సహకారంతో మరి వారి శాంతి కళ్యాణం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణం జరుగుతుందని మరి ఎన్నో కార్యక్రమాలు సేవా దృక్పథం ఆధ్యాత్మిక భావంతో యువ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా నిర్వహించిన అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీస్సులుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీ ఈనాని గారిని ప్రసంగించవలసిందిగా తాడేపల్లి పట్టణంలో సీతారాంపేటలో యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 40 సంవత్సరాలు బట్టి ఉత్తర ముస్లిం అమ్మవారి మహోత్సవం ప్రమాణంగా చేస్తున్న గౌరవ అధ్యక్షుడు మా సోదరులు రాజశ్రీనాథ్ గారు కమిటీ సభ్యులందరికీ పేరును అభ్యర్థన తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే ఈ తాడేపల్లి పట్టణంలో పక్కన లోకలమ్మ అమ్మవారు, ఇక్కడేమో ఉత్తర ముస్లిం అమ్మవారు, పక్కన మాంగళ అమ్మవారు. ఏదైనా ఏది జరగాలంటే తాడేపట్నంలో జరగాలని చెప్పేసి మీకు అదనంగా చెప్పుకుంటాను. ఒక గణపతి నవరాత్రులు జరగాలన్నా, ఒక దేవి నవరాత్రులు జరగాలన్నా, జనాల నుంచి ఉత్తమ ఉత్సవాలు కానీ, తర్వాత మాంగళం ఉత్సవాలు కానీ, లోకలమ్మ ఉత్సవాలు కానీ, ఈ చుట్టుపక్కల అందరూ వాటిల్లో ప్రజలందరూ కూడా భక్తి భావాలతో ఈ కార్యక్రమాలు సహకరిస్తున్న వార్డు ప్రజలందరికీ పేరు అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను. అలాగే 40 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్న సునాథ్ గారు కానీ, కమిటీ వారు కానీ అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ఈ కార్యక్రమం చేయగలం. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా 40 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు అభివృద్ధి తెలియజేసుకుంటూ, అలాగే అమ్మవారి కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నాయో ఆ పట్టణం సుభిక్షంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ పట్టణం ప్రజలే కాదు ఈ వార్డు ప్రజల్లో కూడా బాధలు తొలగి, కష్టాలు తొలగి, అన్ని కుటుంబాలు కూడా సుఖశాంతులు ఉండాలని, ఆయుధంగా ఉండాలని కోరుకుంటూ, రైతులు పట్టణం బాగుండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, కార్మికులందరూ కూడా బాగా ఉండాలని చెప్పేసి అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టు, అమ్మ దైవాలు అన్నీ ఉన్నట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా మా సోదరుడు ఈ నాన్నగా రావడం గొప్ప విశేషం. అమ్మగారి ఆశీస్సులతో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో అమ్మ ఆశీస్సులతో, ఈ నియోజకవర్గ ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని ఈ నియోజకవర్గం కోరుకున్నానని నేను మనసుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరికి ధన్యవాదాలు తీసుకున్నాను. యువ సర్కిల్ ఆధ్వర్యంలో దాదాపు 40 సంవత్సరాలుగా ఎంతో దేదీప్యమానంగా చక్కగా ఉత్తర ఉత్సవాలు నిర్వహించడం, అటువంటి కార్యక్రమానికి ఈ పట్టణ నియోజకవర్గ శ్రేయస్సుని, ప్రజల అభివృద్ధిని, ప్రజల యొక్క ఆశీస్సులతోటి నిరంతరము ఈ సేవా దృక్పథంతో దైవ సంకల్పంతో ఉండేటువంటి వ్యక్తి అయినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఈ నాని గారు ఇక్కడ రావడం, వారితో పాటు మేము కూడా పాల్గొనడం ఇది మరొక చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన మా సోదరుడు కరి సత్యనారాయణ గారికి, యువ సర్కిల్ మిగతా సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడైతే దైవ కార్యక్రమాలు దైవ చింతనతో ప్రజలు ఉంటారో అక్కడ ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటాం. ఎందుకంటే ఆ దేవి కానీ ఆ దేవతలు కానీ ఆశీస్సులు మనం సుఖంగా ఉండాలనే వారు ఉంటారు. వారిని మనం అప్పుడప్పుడు తలుచుకుంటే ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మీ అందరిలో కూడా దైవ చింతనతో చక్కగా ముందు సాగాలని చెప్పి ఒక సదుద్దేశంతో యువ సర్కిల్ వారు ఇక్కడ కార్యక్రమాలు చక్కగా చేయడం ఎంతో హర్షణీయము. అలాగే ఈ పట్టణానికి కూడా ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు మాంకాళమ్మ తల్లి ఉత్సవాలు కానీ, పొంతలబుద్ధం తల్లి ఉత్సవాలు కానీ, నూకాలమ్మ తల్లి ఉత్సవాలు కానీ, అలాగే గ్రామదేవత బొలిసమ్మ తల్లి ఉత్సవాలు కానీ అన్నీ కూడా చక్కగా చేసుకునే పట్టణం ఇది. అటువంటి పట్టణం ఎప్పుడు సుభిక్షంగా అవుతుందని ఈ పట్టణానికి ఇప్పుడే మా సోదరుడు కూడా చెప్పినట్టుగా దీని పరిపాలన కూడా చక్కటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి అధికారులు కానీ, వ్యాపారస్తులను కానీ, ఉద్యోగస్తులు ఎవరిని కూడా, ఏ ప్రజలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల చేతుల్లోకి ఈ పట్టణం వెళ్ళి ఆ తల్లి ఆశీస్సులతో
ఈ నియోజకవర్గం కూడా మరింత మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన నా చిన్ననాటి స్నేహితుడు, నా క్లాస్మేటు రాజా త్రినాథ్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 41 సంవత్సరాలుగా శ్రీ పంతుల ముసలమ్మ ఉత్సవాన్ని పెద్దలు ఈ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు రాజా త్రినాథ్ గారు కానీ, మా మిత్రుడు సోదరుడు నిమ్మకాయ సత్యబాబు గారు కానీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి కొబ్బరితోట సీతారాంపేట పెద్దలు, యువ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అమ్మలగన్న అమ్మ, మౌలపుటమ్మ, చాలా పెద్దమ్మ పంతుల ముసలమ్మ తల్లి ఉత్సవాలు 41 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దేదీప్యమానంగా ఇలా చేసుకోవడం అంటే అమ్మవారి ఆశీస్సులు. ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనం కాపాడేది అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి కానీ, పట్టణానికి కానీ, అలాగే గ్రామ పెద్దలు బస్సుల ఆశీస్సులు మన అందరి మీద ఉంటే మనందరం కూడా వ్యాపార ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా ఉంటాం. అలాగే ముఖ్యంగా మా ప్రీతం నాయకులు ఈ నాని గారితో పాటు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఈ అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఈ 2024లో అన్ని రంగాలుగా అభివృద్ధి చేసి అన్ని వర్గాలని కూడా, ప్రతి వర్గాన్ని కూడా ప్రేమగా, అంటే ప్రతి కులం అందరూ కూడా ఆయన సొంత కుటుంబ సభ్యులుగా చూసినటువంటి ఈ నాని గారికి ఈ అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆయనకు ఆ శక్తిని అమ్మవారు ఇవ్వాలని, దాంట్లో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా పాల్పంచుకునే విధంగా కూడా అమ్మవారు మనకు కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, ఇక్కడికి ఈ కార్యక్రమంలో నాని గారితో పాటు మేము పాల్గొనేందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద త్రినాథ్ గారు కానీ, అలాగే నిమ్మకాయ సత్యబాబు గారు కానీ, మా అన్నయ్య సత్యబాబు గారు కానీ, మాతో పాటు ఇచ్చేసినట్టు మా మిత్రులు రాజగోపాల్ గారు, సాయికృష్ణ గారు, మాజీ లక్ష్మీ అన్నయ్య కిరాట్ ప్రసాద్ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, ఈ ప్రాంత ప్రజలకే, యువ సర్కిల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. స్థానిక తాడేపల్లిగూడెం పట్టణంలో కొబ్బరితోట సీతారాంపేట ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ పంతుల ముసలమ్మ తల్లి 41 వార్షిక మహోత్సవ కార్యక్రమం 3వ రోజు జనవరి 1 ప్రారంభమవుతుంది. 5 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు కార్యక్రమానికి రాజా త్రినాథ్ గారు, కడ్డి సత్యబాబు గారు, చంద్రశేఖర్ గారు అందరూ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి అమ్మవారికి చీర, పండ్లు సమర్పించుకోవడం జరిగింది. అలాగే మన స్నేహితులు తయారు చేసినటువంటి లడ్డు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నా చెల్లెమ్మలు, అక్కలు, మహిళా సోదరిమణులు అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ సౌభాగ్యవతులుగా ఉండాలని అమ్మవారిని కోరి ప్రార్థించాను. తాడేపల్లి నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి చెందాలని, ఈ యొక్క కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు మాకు అందించాలని, ఈ ప్రాంత అభివృద్ధి చెందాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుని మంచి జ్ఞాపక శక్తి పెరిగి మంచి డిస్టింక్షన్లో పాస్ కావాలని, ఇక్కడ అందరూ కూడా వ్యాపార భాగస్వాములు అందరూ ఉంటారు, ఇక్కడ వ్యాపారస్తులు అందరూ ఉంటారు, వారందరూ వ్యాపారాలు జనధనాభివృద్ధి చెంది మీరందరూ కూడా ఆర్థికాభివృద్ధి చెందాలని, సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యంతో మీరందరూ ఉండాలని, ఐశ్వర్యాలతో చెప్పుకోగలని, వచ్చే సంవత్సరం కూడా మనందరం ఇక్కడ కలవాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ యువ సర్కిల్ మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా బాగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి ఆ మహాశక్తిని ఆ అమ్మవారు ఆ పంతుల ముసలమ్మ తల్లి మన రాజా త్రినాథ్ గారికి, అలాగే సత్యబాబు గారికి అందరికీ కూడా ప్రసాదించాలని మరొకసారి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.